ఇలా ఎంతసేపని చూస్తావు నా మొహం? చిరాకు తెప్పించని మొహం చూస్తే చండాలమైన ప్లాన్ ఒకటి పుడుతుందాంటీ. పుట్టిందా? ఎస్. పెన్ పేపర్ తీసుకుని లెటర్ రాయి నువ్వు. కెనడాలో ఉన్న నా మొగుడికి కాల్ చేసి మాట్లాడుతూనే ఉన్నాను. మళ్ళీ ఈ ఉత్తరాలెందుకు? అస్తమాను మొగుడు మొగుడు అన్నావంటే ఒంగో పెట్టి గుద్దుతానంటీ. నీ మొగుడేమైనా బాహుబలిలో ప్రభాస్లో ఉంటాడా? ఆ వయసులో ఉన్నప్పుడు అలాగే ఉండేవాళ్లే. ఏడ్చావు. ఈ లెటర్ గౌరీ అంకుల్ కాదు, దేవాకి. మా పెద్దబాబుకి ఏమని రాయాలి? నీ రైటింగ్ ఎలాగో చెత్తగా, ఆల్మోస్ట్ పార్వతి చేతిరాతికి దగ్గరగా ఉంటుంది కదా, దాని యాసలో దేవాకు ఇంచుమించు లవ్ లెటర్లా రాయి. అలా రాస్తే పెద్దబాబు పొంగిపోయి పార్వతిని హగ్ చేసుకుంటాడేమో కదా. పిచ్చాంటీ, ఈ లెటర్ను దేవాకు పార్వతి ఇవ్వాలనుకుంటున్నా లాఫింగ్ బుద్ధ గిఫ్ట్ ప్యాక్లో పెడతాం. అది దేవాకిచ్చే లోపు ఆంటీ కంటపడేలా చేద్దాం. వండర్ఫుల్ ఐడియా. అప్పుడు అక్క లెటర్ చదివి బక్కదాని బొమ్మికలు విరగ్గొడుతుంది. ఎక్సలెంట్ ఐడియా. నా టాలెంట్ చూపిస్తాను చూడు. రైట్. మేగోటి పార్వతి. నా దేవుడు పెదబాబు గారికి పార్వతి రాస్తున్న ఉత్తరం ఇది. మీరు ఎట్టా అనుకుంటారో ఏటో గాని నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా రాస్తున్నాను పెదబాబుగారు. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పట్నుండి జరిగిన ఇసయాలన్నింటినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ప్రతి చోట మనిద్దరవే ఒకటయ్యేలా మూడెట్టాడా దేవుడు. ఇంట్లో పూజలు చేసినా వ్రతాలు చేసినా మనమిద్దరమే కలిసి చేసినాం పెదబాబుగారు. ఆ మాట దాకా ఎందుకు, నిన్నటికి నిన్న దేవుళ్ల కళ్యాణంలో మీరే నా మెళ్ళో పసుపుతాడు కట్టినారంటే ఏటి దానర్థం? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,